ఇప్పటికే మీ పేరు మీద 9 సిమ్ కార్డ్స్ ఉన్నాయా? ఒకసారి ఉంటే లెక్కించుకోవాలి, ఎందుకైనా మంచిది. లేకపోతే మిగతా సిమ్ కార్డ్స్ మీకు రావు. అసలు సిమ్ కార్డ్స్ గోల్ ఏంటి, మళ్ళీ దాంట్లో నంబర్ ఏంటి అనుకుంటున్నారా? జనరలీ మన ఫోన్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత మన పిల్లలకో లేకపోతే ఇంకెవరికో అని చెప్పి మనము మేజర్గా ఎక్కువ సిమ్ కార్డ్స్ తీసుకుంటుంటాం. కొంతమందికి అవసరం ఉండకపోవచ్చు, బట్ బిజినెస్ చేసే వాళ్ళకి అండ్ నెట్వర్క్ సరిగ్గా లేని వాళ్ళకి, లేకపోతే పిల్లల పేర్ల మీద సిమ్ కార్డ్స్ తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఎక్కువగా కూడా మన పేర్ల మీదే సిమ్ కార్డ్స్ తీసుకుంటుంటారు. కొంతమందికి ఒకళ్ళ పేరు మీద 10 సిమ్ కార్డుల ప్లస్సే ఉన్నాయి తెలుసా? సో ఇప్పటి నుండి ఎవరి పేర్ల మీద అయితే 9 సిమ్ కార్డుల కంటే ఎక్కువ ఉన్నాయో వాళ్ళ సిమ్ కార్డులు రద్దు అవుతాయి. అట్లానే వాళ్ళకి తర్వాత ఒక్క సిమ్ కార్డు కూడా రాదు. సో ఇప్పుడు కేంద్రం చాలా కఠినంగా ఈ రూల్ను ఫాలో చేయబోతుంది. ఇకపై మీకు కొత్త సిమ్ కార్డ్ ఖచ్చితంగా రానే రాదు. ఆగస్టు 24 నుంచి ఈ రూల్ను స్ట్రిక్ట్గా అమలు చేయాలని టెలికాం కంపెనీస్కు కేంద్రం ఆదేశించింది. సాధారణ ప్రాంతాల్లో ఒకరికి 9 సిమ్స్ ఉంటాయి. అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే 6 సిమ్స్ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ కూడా హైలీ సెక్యూర్డ్ జోన్స్ కాబట్టి. సో జమ్మూ కాశ్మీర్లో, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో జస్ట్ 6 సిమ్లకి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఈ పరిమితి దాటితే కొత్త కనెక్షన్స్ ఇవ్వడం కుదరదని కస్టమర్స్కు ముందరే చెప్పేయాలంది టెలికాం శాఖ. ఇకపై నకిలీ ప్రూఫ్స్తో పరిమితికి మించి సిమ్లు తీసుకోవాలంటే అస్సలు నడవదు, కుదరదు. కేంద్రం తీసుకొచ్చిన డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్తో మోసాలకు చెక్ పెట్టాలి అని అనుకుంటోంది. ఆగస్టు 23 నుంచే లిమిట్ దాటిన ప్రతి ఒక్కరి ఫోటో వివరాలు ఈ సిస్టంలో కనిపించేస్తాయి. మీరు వేరే కంపెనీకి షిఫ్ట్ అవుదామని చూసినా లేదా మీ డీటెయిల్స్ కొట్టగానే పాత సిమ్ల లిస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అయితే ఈ రూల్స్ ఏమీ కొత్త కాదు. ఈ రూల్స్ 2012లోనే యాక్చువల్గా ఉన్నాయి. ఒక మనిషికి కేవలం 9 సిమ్ కార్డ్స్ మాత్రమే ఉండాలి అని. కానీ అప్పుడెందుకు ఫాలో అవ్వలేదు, ఇప్పుడు ఎట్లా స్ట్రిక్ట్ చేయబోతున్నారు అన్న డౌట్ అందరికీ రావచ్చు. సో అప్పట్లో జస్ట్ 9 సిమ్ కార్డ్స్ మాత్రమే ఉండాలి అని అనుకున్నా సరే ఒక్కొక్క కంపెనీకి డేటాబేస్ ఒకటే ఉండకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్కి ఒక కైండ్ ఆఫ్ డేటాబేస్, బిఎస్ఎన్ఎల్కి ఇంకో డేటాబేస్ ఉంటుంది. సో ఎయిర్టెల్లో 9 సిమ్స్ తీసుకోవచ్చు, బిఎస్ఎన్ఎల్లో 9 సిమ్స్ తీసుకోవచ్చు. సో ఇటువంటి లూప్ హోల్స్ పట్టుకున్నారు ప్రజలు. కానీ ఇప్పటి నుండి అలా ఉండదు. ప్రతి ఒక్క ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ఇట్లా ప్రతి ఒక్క టెలికాం సంస్థకి ఒక్కటే డేటాబేస్ ఉంటుంది. సో మీరు కంపెనీ మారి వేరే కంపెనీ దగ్గర సిమ్ కార్డ్ తీసుకుందామన్నా కూడా ఈసారి చెల్లనట్టే. సో ఇదెందుకు ఇంత హడావిడి చేస్తున్నారు, ఎందుకు ఇంత కఠినంగా పెడుతున్నారు అంటే వరల్డ్ వైడ్గా స్కామ్ లిస్ట్ మనం చూసుకుంటే మనకి జరుగుతున్న ఈ డిజిటల్ సిమ్ కార్డ్ స్కామ్స్ వరల్డ్ వైడ్గా కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ డబుల్ ద పర్సంటేజ్ ఉన్నాయి. 7.1% మన దేశంలో జరుగుతున్నాయి ఇటువంటి స్కామ్స్. అందుకే ఈ స్కామ్స్ జరగకుండా ఉండటానికి ఇలాంటి సిమ్ కార్డ్స్పై కఠినంగా శిక్ష వేస్తాము అంటున్నారు, అసలు ఇవ్వము అని కూడా అంటున్నారు. సో కొత్త సిమ్ కార్డ్స్ తీసుకోవడానికి వెళ్తే అప్లికేషన్ ఫామ్స్లో మీ పేరు మీద ఉన్న పాత నంబర్స్ అన్ని కూడా కరెక్ట్గా రాయటం కంపల్సరీ. ఒకవేళ టెలికాం కంపెనీస్ పొరపాటు వల్ల లిమిట్ దాటి కొత్త సిమ్స్ యాక్టివేట్ అయినా సరే దాని వెంటనే ఒక్క రోజులోనే బ్లాక్ చేసేస్తారు. ప్రతి కంపెనీ సిస్టమ్ను ఈ కొత్త ప్లాట్ఫామ్కి కనెక్ట్ చేయడానికి నవంబర్ 30 వరకు టైం ఇచ్చారు. అసలు ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇందాక మనం మాట్లాడాం. ఇంకొకసారి డీటెయిల్డ్గా చూద్దాం. చాలా మంది తమ పేరుతో పరిమితికి మించి సిమ్స్ తీసుకుంటూ ఉంటారు. సైబర్ మోసాలకు, అక్రమాలకు వాడేస్తూ ఉంటారు. ఇందాక చెప్పినట్టు 7.1% మన దేశంలో సైబర్ మోసాలు నమోదవుతున్నాయి. ఇది వరల్డ్ వైడ్గా నమోదవుతున్న సైబర్ మోసాల్లో చాలా అత్యధికం. ఇన్ఫాక్ట్ డబల్. దశాబ్ద కాలంగా 9 సిమ్ల రూల్ ఉన్నా సరే దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు టెక్నాలజీ సహాయంతో అందరి రికార్డ్స్ను ఒక్క చోటిపైకి చేర్చి అక్రమ సిమ్లకు పూర్తిగా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ స్టెప్ను తీసుకొచ్చింది. సో ఈ స్టెప్ గనక స్టార్ట్ అయితే చాలా వరకు మోసాలు ఖచ్చితంగా మనం అరికట్టగలం.